ఈసారి అయితే నేను ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశానండి. ఇది ఏంటంటే ఏరు సంబంధించింది. నా ఏర్ అంతా రాలిపోతుంది. డాక్టర్ దగ్గరికి పోయి నేను టెస్ట్ చేయించుకుంటే నాకు మెడిసిన్స్ రాశారు. కాకపోతే ఇంకా మళ్ళీ పోలేక ఇక దీనిలో దొరుకుతున్నాయి కదా అని నేను బుక్ చేసుకున్నాను. ఫస్ట్ టైం అయితే బుక్ చేశాను, చూద్దాము. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం నేను ఫ్లిప్కార్ట్ లో తెప్పించుకోవడం, ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాము. హెయిర్ ఆయిల్ మరి వాళ్ళు రాసింది అయితే బాగానే ఉంది. నేను అక్కడ తెచ్చుకున్నది చాలా బాగుంది. మరి ఇది ఎలా ఉంటుందో తెలియదు కదా మనకు. ఫస్ట్ టైం నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించుకుంది. ఒక్కసారి చూద్దాము. ఐడియా లేదు, ఎందుకంటే అన్నీ నేను మీషోలో తెప్పిస్తానని చెప్పాను కదా, అన్ని మీషోలో తెప్పిస్తాను. కానీ ఇది మీషోలో దొరకలేదు నాకు. ఉందో లేదో కూడా చూడలేదు నేను. సరే ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. అన్నీ ఒకసారి దీంట్లో కూడా ట్రై చేస్తే తప్పలేదు కదా. మంచిగా వస్తే మళ్ళీ ఇంకేమైనా తెప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో మాత్రం చేశాను. ఇది హెయిర్ ఆయిల్ కాబట్టి మనకు వావ్, నాకు తెలిసి అయితే బాగానే ఉంటుందని అనుకుంటున్నా. ఇదిగోండి హెయిర్ ఆయిల్. నాకు హెయిర్ ఆయిల్ నేను తలకు పెట్టుకున్న కంచెలు కొంచెం ఎయిర్ ఫాల్ అవ్వడం ఆగింది. ఇది ఒక్కటే కాదు, ఇంకోటి కూడా ఉంటుంది, అది కూడా రాలేదు. బుక్ చేసాను కానీ రాలేదు. ఇదేంటంటే ఇది కొంచెం ఎక్కువ రేటు, 1300 అండి ఈ బాటిల్ వచ్చేసి. మనకు 1 మంత్ వస్తుంది, 1 నెల వస్తుంది. అంటే నాకు చిన్న ఎంటకలు కాబట్టి నేను ముందటనే పెట్టుకుంటున్నా. వెనకాలకు ఇంకో హెయిర్ ఆయిల్ వాడుతున్నా. జుట్టుకు మొత్తానికి మన కొబ్బరిని వాడుకోవాలి. కింద ఇది మాత్రం మనకి తలకు పెట్టుకుంటే ఎక్కడైతే ఊడిపోతుందో అక్కడ ఆగిపోతుంది. ఇంకోటి పెరుగుతుంది కూడా. నాకు పెరిగింది, ఆగిపోయింది. చాలా బాగుందండి. ఇవాళ మనకు ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చాక వైట్ హెయిర్ వస్తుంది కాబట్టి, వైట్ హెయిర్కి మనం గోరంటాకు అది పెట్టుకుంటాం కాబట్టి అది కూడా హెయిర్ కావద్దంటే ఒక జెల్ ఉందండి, ఆ జెల్ కూడా చూపిస్తాను నేను రేపు. ఆ జెల్ ఇది మొత్తం ఇది నైట్ పెట్టుకొని జెల్ పెట్టుకొని తలస్నానం చేస్తే మనకు కలరు పోదు, తలకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా బాగుంది, సూపర్ సూపర్.